అచ్చా నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు సార్. బాగొచ్చా? ఏదో మీ దయ సార్. ఏది మా చెల్లెలతో ఒకసారి మాట్లాడరా చూస్తా. All the doors are open before us to let the English in. అరే రే 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 ఏం జబర్దస్త్ అంగ్రేజ్ మాట్లాడుతుందిరా నా చెల్లెలు. 1 2 3 go. Seems to be Indian fans and stamped on their feet. It's an aggressive movement for India. Everyone is proud for Yuvraj. Fantastic, super, mind blowing. You're actually talking like a native speaker. Oh my God, what's this? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా పిల్లలు అంటారు ఫుడ్ ని మా పిల్లలు ఎలా పలుకుతారంటే అంటారు. ఎవరైనా రెస్టారెంట్ కి వెళ్ళేవా అంటారు. మా వాళ్ళు అంటారు రెస్టారెంట్ అంటారు. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందుకురా, చెప్తాను కదా. ప్రభుత్వ హై స్కూల్లో చదువుతూ అద్భుతంగా అమెరికా ఇంగ్లీష్ ను ఉచ్చరించడం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏపీలో సర్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్లు అయినరు బెండపూడి పిల్లగాన్లు. వాళ్ళతోటి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు కూడా భయపడేటట్టే గజ్జం అనిపిస్తున్నారు. నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావే. కొంచెం ఎక్కువైంది కదా. ఓర్ని పురాగా ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో పుట్టిన మాకే గంతగనం ఇంగ్లీష్ మాట్లాడానికి వస్తలేదు. ఎంత ఇచ్చావు? అదేనా? చూడు పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొండి చేతి రూపు చూడరా. కాకినాడ జిల్లా బెండపూడి హై స్కూల్లో విద్యార్థులు అమెరికా ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం అసలు గుట్టు బయటపడింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు కూర్చో. ప్రభుత్వ హై స్కూల్లో చదువుతూ అద్భుతంగా అమెరికా ఇంగ్లీష్ ను ఉచ్చరించడం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఒట్టిదేనని తేలిపోయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషా కుమారి గురువారం బెండపూడి హై స్కూల్ ను సందర్శించారు. కేవలం బట్టి పట్టిన అమెరికా ఆంగ్లం మినహా కొత్తగా ఏం ప్రశ్నలు అడిగినా నీళ్లు నవలడంపై ఉషా కుమారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం జగన్ ప్రభుత్వానికి ప్రచారం కల్పించడం కోసమే ఇక్కడ 8, 9, 10వ తరగతి విద్యార్థుల్లో కొందరికి అమెరికా ఇంగ్లీష్ లో గతేడాది నుంచి శిక్షణ ఇచ్చారు. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట.